నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మనం చర్చిద్దాం. అదేంటంటే, ఒకప్పుడు మన దేశంలో దేశం ధర్మం అంటూ మాట్లాడినామనుకో, అది మతోన్మాదంగా మన పైన చిత్రీకరించి, అంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే పాతకాలం కాకుండా ఒక దేశం ధర్మం గురించి మనం మాట్లాడినామనుకో, అది ఒక మతోన్మాదం లాగా మన పైన చిత్రీకరించేవారు. ఇప్పుడు కొద్దిగా అది చేంజ్ అయింది. కానీ చేంజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ధర్మం పేరుతో ధర్మాన్ని ఒక కమర్షియల్ వేలో తీసుకెళ్తూ ధర్మం పేరుతో సంపాదించడం, అరాచకాలు చేయడం ఎక్కువైపోయినాయి. దాని గురించి ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు దాని గురించి చర్చించడానికి జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ ధర్మం పేరు చెప్పి సంపాదించడం అంటే రాంగ్ వేలో సంపాదించడం, ధర్మాన్ని రాంగ్ వేలో చూపించడం, ఇలాంటి వాళ్ళపైన మీరు మాట్లాడే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? అదే అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే, నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అవ్వడానికి కొంచెం ముందు, ప్రధాని అయినాకని కాదు, కొంచెం ముందు నుంచి కూడా మన దేశంలో దేశం ధర్మం అంటే గిల్టీ ఫీలింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. సోషల్ మీడియా వచ్చినాక దేశం ధర్మం అని గర్వంగా చెప్పుకోవడం వచ్చింది. హిందుత్వవాదులు కూడా లెఫ్ట్ వాళ్ళని, లిబరల్ మేధావుల్ని కూడా గట్టిగా ఢీకొంటున్నారు. సోషల్ మీడియాలో ఇది లెఫ్ట్కి రైట్కి బాగా సాలిడ్ వార్ జరుగుతుంది. ఈ జరిగే క్రమంలో మనం చాలాసార్లు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా రైట్ వింగ్ విజయం సాధిస్తుంది. మన దేశంలో బీజేపీ అనేది ఇప్పుడు తిరుగులేని శక్తికి ఎదిగింది. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ, అది చివరి దశ. ఒక రాజకీయ పార్టీ, రైట్ వింగ్ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం అనేది క్లైమాక్స్. అంతకుముందు మనం చాలా దశలు దాటుతూ వస్తున్నాం. మనం సోషల్ మీడియాలో చూస్తే కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టుల వరకు, ప్రాంతీయ పార్టీల వరకు, బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ ఢిల్లీలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము సెక్యులర్ అనే కదా చెప్పుకున్నాను. ఓవైసీ కూడా నేను సెక్యులర్ అనే చెప్పుకుంటాను. అందరినీ ఎదుర్కొంటూ బత్తాయిలన్నా ఏమన్నా సరే మనము దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ క్రమంగా రైట్ వింగ్ అనేది ఎదుగుతూ వస్తుంది. ది రైజ్ ఆఫ్ రైట్ వింగ్ అనేది జరిగింది. ఒక పాయింట్ ఇక్కడ, మీరు సెక్యులరు, ఈ రాజకీయాలు, ఈ కులు రాజకీయాలు అది ఎప్పటి నుంచో చూసేదే. బట్ ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే, ఒక హిందువుగా ఉండి ఒక హిందూ ప్రీస్ట్ మన రంగరాజన్ గారి పైన దాడి చేశాడు. ఏమంటే రామరాజ్యం స్థాపించడానికి అంటున్నాడు. ఇటువంటి వారిపైన మీరు చెప్పేటండి. అదే అంటున్నాను నేను. ఇప్పటికే రంగరాజన్ గారి మీద దాడి చేసిన వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో, రామరాజ్యం సంస్థను పెట్టి ఆయన మీద చాలా చర్చ జరిగింది. అక్కడ పెద్ద మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే నువ్వు రామరాజ్యం పెడతానంటే అర్చకుల్ని, పురోహితుల్ని, వేదం చదువుకున్న వాళ్ళని గౌరవించాలి. రాముడు వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని గౌరవించండి, కానీ కొట్టలేదు కదా. పోయి నువ్వు బ్రాహ్మణుల మీద, లేదంటే తిరిగి భౌతిక దాడి చేయలేని వాళ్ళ మీద, నిజంగా రామరాజ్యం స్థాపించాలనుకుంటే పోయి ఓవైసీలతో గొడవ పెట్టుకోవాలి. లేకపోతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, కన్వర్షన్ మాఫియాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరి దగ్గరికి పోకుండా ఈ రామరాజ్యం స్థాపిస్తానని చెప్తున్న ఇక్ష్వాకు వంశ గోత్రికుడు ఎవరైతే ఉన్నారో వీడు వచ్చిపోయి రంగరాజన్ మీద దాడి చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని ఇంకా నెక్స్ట్ నా టార్గెట్లో ఉన్నారని చెప్పడం కావచ్చు. ఇటువంటివి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసి పాపులారిటీ సంపాదించుకొని, నేను అదే చెప్తున్నాను. ధర్మం అనేది ఇప్పుడు ఎట్లా తయారైందంటే, మనకు 2014 తర్వాత 2014కి ముందు మోడీని గెలిపించుకునే క్రమంలో దేశంకి, ధర్మంకి ఒక పాజిటివ్ ఇది వచ్చింది. ఇప్పుడు కూడా చాలా పాజిటివ్గానే తీసుకుంటున్నారు. ఎందుకు మన టాలీవుడ్లో వచ్చిన హనుమాన్ మూవీ కావచ్చు, కార్తికేయ కావచ్చు, ఇవన్నిట్లలో కూడా ఇప్పుడు రాబోయే ఛత్రపతి మన శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ గురించి కూడా చావా సినిమాలో రష్మిక కూడా నటించింది కదా. ఇవన్నీ రైట్ వింగ్ మెటీరియల్తో సినిమాలు వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా ఆదరణ పెరుగుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, జనాల్లో ధర్మం పట్ల ఒక పాజిటివ్నెస్ వచ్చింది. ఇది వచ్చిన దాన్ని క్యాచ్ చేసుకోవాలనే దుర్మార్గులు కొందరు తయారవుతున్నారు. అదే ఆ క్రమంలో మనం ఈ మధ్యకాలంలో జరిగింది. అదే గత వారం రోజులు, గత 3-4 రోజుల్లో బాగా చర్చలో ఉన్న వార్త ఏంటంటే, చిలుకూరు అర్చకుడి మీద ఈ రామరాజ్యం స్థాపిస్తానని చెప్పుకొని తిరుగుతున్న ఉన్మాద ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి దాడి చేయడం జరిగింది. పైగా ఆయన వెంబడి ఇంకో నల్ల డ్రెస్సులు వేసుకుని ఇంకో మూక కూడా ఉంది. ఈ మొత్తం గ్యాంగ్ పోయి ఆయన మీద భౌతిక దాడి చేయడం ద్వారా సాధించింది ఏంది? పైగా వాళ్ళ మోడసాబరండి, అంటే అసలు వాళ్ళ పనితీరు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచిస్తే షాక్ అవుతాం మనం. ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడంట. దానికి డబ్బులు కూడా అర్చకులు డబ్బులున్న వాళ్ళ దగ్గర మాట్లాడి ఇప్పించాలంట. అట్లనే సైన్యాన్ని కూడా సమకూర్చాలంట. అన్నీ అందరూ చేస్తే ఈ మహానుభావుడు పోయి రామరాజ్యం స్థాపిస్తాడంట. రామరాజ్యం స్థాపించడము అంటే ఓ 10 మందిని పోగేసుకొని వాడిని వీడిని కొట్టడం అనే దగ్గరకు వచ్చేసింది ధర్మం. ఇది మనం బాగా గమనించాల్సిన విషయం. ధర్మము అంటే హింస
అనేది ఒక మూర్ఖమైన నిర్ణయం. ధర్మం అంటే అహింస కూడా కాదు. నేనేమంటున్నా అంటే రాముడు యుద్ధం చేసిండు, కృష్ణుడు యుద్ధం చేయించిండు, ఇవన్నీ నిజమే. ధర్మంలో హింస ఉంది కాబట్టి ఎవడు హింస చేసినా అది ధర్మం కాదు. అర్థం పర్థం లేని హింస ధర్మం ఎప్పుడు అనిపించుకోదు. అదే కాకుండా నీ హిందూ మతానికి ఆయుపట్టు లాంటి బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద, వేదం చదువుకున్న వాళ్ళ మీద, పండితుల మీద, ఆచార్యుల మీద, వీళ్ళ మీద దాడులు రేపో మాపో సన్యాసులు. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో అప్పుడు ఏం జరిగింది, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉన్నప్పుడు సాధువుల్ని జనాలు మూకదాడి చేసి చంపేయడం జరిగింది. సాధు సన్యాసుల్ని కాషాయం ధరించిన వాళ్ళని, అట్లనే గుడిలో అర్చకత్వం చేసే వాళ్ళ మీద దాడులు చేసి మేము హిందూ మత రక్షకులము అని చెప్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? సింపుల్గా ఏంటి అంటే మనం ఎమోషనల్ అవుతాం. ఎట్లా దాడి జరగకూడదు అంటున్నాం, మనం అందరం ఖండిస్తున్నాం, ఇదంతా ఓకే. చాలామంది ఖండించడం జరిగింది. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి రంగరాజన్ గారితో మాట్లాడడం జరిగింది. ఒప్పుకోవాలి, మా అందరూ స్పందించడం, అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించడం జరిగింది. తప్పు చేసిన వాడిని తీసుకెళ్లి లోపలేయడం కూడా జరిగింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ధర్మాన్ని మార్కెట్లో కమాడిటీ లాగా మార్చేసింది. ధర్మానికి డిమాండ్ ఉంది కదా, ధర్మాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుందాం. ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి డైరెక్ట్ బై భౌతిక దాడి చేశాడు కాబట్టి మన దాకా వచ్చింది చర్చ. ప్రతివాడు ఇట్లా భౌతిక దాడి చేయకుండా కూడా ధర్మాన్ని అడ్డు పెట్టుకొని రకరకాల లాభాలు పొందాలని చూసేవాళ్ళు ఉన్నారు. ధర్మం కోసం ధర్మాన్ని పాటించి ధర్మాన్ని నిలబెట్టాలనుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. చాలామంది ధర్మం గురించి మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర ట్విట్టర్, ఫేస్బుక్లో కావచ్చు. ఇవేవి కాదు, డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ మధ్యలోనే ధర్మం అని చెప్పేసి ఊగిపోతూ కాషాయ కండువాలు కప్పుకొని కావచ్చు, లేకపోతే ఇంకో విధంగా ఏదైనా కావచ్చు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే ఇంకొకటి ఇక్కడ ఇటువంటి వాళ్ళని చూసి ఇప్పుడు లెఫ్ట్ లిబరల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ టీమే వీళ్ళది, ఈ రామరాజ్యం అనే టీం ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఎస్లో ఒక భాగము. వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఇట్లా హిందూ అర్చకులపై దాడి చేపిస్తుంది అని మాట్లాడుతున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ వాళ్ళు వచ్చి, అది ప్రజాశక్తి అనే పేపర్ అనుకుంటా, వాళ్ళు ఎవరు రాసిండ్రు, సంఘ్ పరివార్ వాళ్ళే అర్చకుడి మీద దాడి ఎందుకు చేయిస్తారు? ఏం అవసరం? ఇప్పుడు మోహన్ భాగవత్కి కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎవరికైనా కావచ్చు, BHP బజరంగ్ దళ్ వాళ్ళకి కావచ్చు, రంగరాజన్ గారి మీద ఎందుకు కోపం ఉంటుంది, ఎందుకు ద్వేషం ఉంటుంది? ఒకవేళ చిన్న అభిప్రాయ భేదాలు ఏమన్నా ఎవరికైనా వ్యక్తిగతంగా ఉండొచ్చేమో, కానీ సంస్థలకు ఆయన మీద ఎందుకు కోపం ఉంటుంది? ఆర్ఎస్ఎస్కి, BHPకి వాళ్ళు జయించారని రాయడం ఏంటి? ఇదొక సందు దొరికింది వాళ్ళకి, అంటే మంచి టైం దొరికింది వీళ్ళకి. ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళని కావచ్చు, ఇంకా కొన్ని జరుగుతున్నాయి. బట్ నేను అనేది భౌతిక దాడులు, హింసనే కాదు, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి. ధర్మం అనే పేరు చెప్తాడు వాడు, తెర వెనుక చేసే పనులు వేరుంటాయి. ధర్మం అంటూ తిరిగే వాళ్ళకి చూస్తుంటేనే కొన్ని నెలల్లోనే కార్లు వచ్చేస్తున్నాయి, బంగ్లాలు వస్తున్నాయి, లైఫ్ స్టైల్ మారిపోతుంది. కాబట్టి ధర్మం కోసం ఎవరైనా మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవరికి ఇస్తున్నాం? నిజాయితీ పరులకు ఇస్తున్నామా? అంకిత భావంతో పనిచేసే వాళ్ళకి ఇస్తున్నామా? ఇప్పుడు రామకృష్ణ మఠం ఉంటుంది, అందులో సన్యాసులు గత వివేకానందుడు రామకృష్ణ మిషన్ స్థాపించినప్పటి నుంచి చేస్తున్నారు. దశాబ్దాలు గడిచిపోయింది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తవుతుంది 2025. ఆర్ఎస్ఎస్, రామకృష్ణ మఠము, ఇస్కాన్, కొంతవరకు ఇస్కాన్ కూడా ఇప్పుడు వాళ్ళ అక్షయ పాత్ర ద్వారా చాలామందికి అన్నదానం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామా? ఎవరికి పడితే వాళ్ళకి, ఎవడు ధర్మం పేరుతో దుకాణం తెరిచినా మనం డబ్బులు ఇస్తున్నామా? ఈ డబ్బులు ఎక్కడైతే వస్తాయో అక్కడ ఇట్లాంటి వాళ్ళందరూ రెడీ అవుతారు అనమాట. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ఏంటంటే మన వీరరాఘవరెడ్డి కథ, ఈ రామరాజ్యము, రంగరాజన్ గారి మీద దాడి లోకల్ ఇష్యూ. జాతీయ స్థాయిలో ఇప్పుడు అందరు మాట్లాడుకుంటుంది ఏంటంటే బీర్ బైసిప్స్ అని ఒకటి ఉంది. చాలా మంది యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు. ఈ బీర్ బైసిప్స్ అనే పేరే వింతగా ఉంటుంది. బీర్ బైసిప్స్ అనే దాంట్లో హిందుత్వం ఉంటుంది, హిందూ మతం గురించి ఉంటుంది, కాలభైరవ ఆరాధన గురించి ఉంటుంది, శ్రీ విద్య గురించి ఉంటుంది. అసలు ఆ ఛానల్ టైటిల్కి దీనికి సంబంధం లేదు. అంత కంటెంట్ చాలా బాగుంటుంది. నేను కూడా రణ్వీర్ అలహాబాదియా అని చెప్పి దాంట్లో కనిపించే హోస్ట్ ఎవరైతే ఉంటారో తను చాలా పాజిటివ్ పర్సన్ అని, తను ఇంటర్వ్యూలు చేసే పద్ధతి బాగుంటుందని అన్నీ అనుకున్నాం. మనం కూడా అనుకోవడమే కాదు, జయశంకర్ కావచ్చు, లేకపోతే స్మృతి ఇరానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంత రీచ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క వీడియోకి 15 లక్షల వ్యూస్, 5 లక్షల వ్యూస్, అట్లా చాలా వ్యూస్ ఉంటాయి. ముఖ్యంగా యూత్లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఈ రణ్వీర్ అలహాబాదియా హిందుత్వ అంటున్నాడు, హిందూ మతం అంటున్నాడు, భక్తి అంటున్నాడు, జపం అంటున్నాడు.
ఇవన్నీ చెప్తున్నారు, రామాయణ భారతాల గురించి మాట్లాడుతున్నాడు అని అనుకొని మనం పాజిటివ్గా ఫీల్ అయ్యే లోపే ఈ రణబీర్ అలహాబాదియా అంటే బీర్ బైసిప్స్ అని నడిపించేవాడు. ఈ బీర్ బైసిప్స్ అనే పేరు ఎందుకు పెట్టాడంటే చాలామంది తవ్విదీస్తే తెలుస్తుంది ఏంటంటే ఇతను బీర్ బైసిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు రామాయణ భారతాలు, హిందూ మతము, సనాతన ధర్మం ఏం లేదు, లైఫ్ స్టైల్ ఛానల్, అది లైఫ్ స్టైల్కి సంబంధించిన ఛానల్ అనమాట. మీరు బీరు తాగుతూ కూడా బైసిప్స్ పెంచవచ్చు అనేది మన ఉద్దేశం అనమాట. అంటే మీరు ఏవైనా తిన్నా తాగినా సరే జిమ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఇవన్నీ మోడర్న్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, అవన్నీ చెప్పడానికి అని పెట్టాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ రుచి దొరికింది. నేను అదే చెప్తున్నా, ధర్మాన్ని మార్కెట్లో తెచ్చి అమ్ముకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఈ రణబీర్ అలహాబాదీ అనేవాడికి ఏమైంది, 4 వీడియోలు చేసినప్పుడు వర్కౌట్ అయింది. ముఖ్యంగా హిమాలయాల్లో ఒక యతి ఉన్నాడు, ఆయన గురించి అని చెప్పి శ్రీ ఎం అని ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా చాలా విషయాలు మన బీర్ బైసిప్స్లో పోడ్కాస్ట్లు చేశారు, 1 గంట 2 గంటల సేపు చేసినారు. అక్కడ ఏంటి, హిమాలయాల్లో ఒక యోగి ఉన్నాడు, ఆ యోగికి 1000 సంవత్సరాలు ఇది ఉంది అని ఇట్లానే మహావతార్ బాబాజీ వీడియోలు ఇవన్నీ చేయడం జరిగింది. అవి చేసినప్పుడు అనుకోకుండా క్లిక్ అయింది. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కార్పొరేట్ దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అది ఇంగ్లీష్ కంటెంట్. బీర్ బైసిప్స్ అనేది ఇంగ్లీష్ ఛానల్. దానివల్ల ఏంటంటే ఢిల్లీ, ముంబై, మన హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ చూడడం మొదలుపెట్టారు. దానివల్ల బీర్ బైసిప్స్కి ఫాలోయింగ్ పెరిగింది. ఎంత పెరిగింది అంటే కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ, సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఇచ్చారు, మోడీని వ్యతిరేకించే వాళ్ళు, మోడీని అభిమానించే వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు మొన్న ఎన్నికల ముందు ఈ రణబీర్ అలహాబాదియాకి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు లాభం ఉందా అంటే ఖచ్చితంగా, పొలిటీషియన్స్ ఊరికే రారు కదా, వాళ్ళకి లాభం కనిపించింది కాబట్టి వచ్చినారు. ఇంత పాజిటివ్గా నడుస్తున్నవాడు చేతిలారా ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడు. ఏం జరిగింది అంటే యూట్యూబ్లోనే సమర్ రైనా అని చెప్పి ఒకడు తన యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక ఎపిసోడ్, వరుసగా ఎపిసోడ్స్ వస్తుంటాయి, ఒక షో నడుస్తుంటుంది. ఆ షో పేరు ఏంటంటే ఇండియాస్ గాట్ లాటెంట్, టాలెంట్ కాదు లాటెంట్. దాని ఉద్దేశం వాడికి ఎందుకు పెట్టుకున్నాడో మనకు తెలియదు కానీ పచ్చి బూత్ షో అది. ఇంతకుముందు ఆల్ ఇండియా బక్చోద్ అని ఒకటి ఉండేది, ఏఐబి అని చెప్పి, దాంట్లో తన్మయ్ భట్ అని ఒక లావటోడు ఉండేవాడు, వాడితో పాటు ఇంకో 4 దోస్తులు ఉండేవాళ్ళు, అందులో లేడీస్ కూడా ఉండేవాళ్ళు. పరమ చెత్త రోత కామెడీ అనమాట. ఇది కామెడీ పేరు చెప్పి బూతులు వాడొచ్చా వాడకూడదా అనేది పెద్ద చర్చ. చాలా వరకు ఇప్పుడు మనం 1990 తర్వాత కార్పొరేట్ కంపెనీలు పిలిచి అమెరికా లాగా మారిపోయింది భారతదేశం కూడా. ఎక్కడ చూసినా పబ్బులు, ఎక్కడ చూసినా నైట్ లైఫ్. ఇప్పుడు చివరికి హరిద్వార్ అనేది మనం ఏమనుకుంటాం, హరిద్వార్ అంటే ఒక పుణ్యక్షేత్రం అని కదా సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళకి. ఇప్పుడు అక్కడ హరిద్వార్కి వెళ్ళి చూస్తే ఆ మెయిన్ గంగా నదిలో స్నానం చేసే దగ్గర కొంతవరకు మాత్రమే ఉంటుంది కథ. కొంచెం దాటి మనం కొంచెం జనం తక్కువ ఉండే ప్లేసెస్కి వెళ్తే మొత్తం లవర్సే. అదొక హనీమూన్ స్పాట్ లాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కుంభమేళా ఆడవాడు కూడా చూస్తున్నాం కదా, కుంభమేళాని వెళ్ళి స్నానం చేసి పుణ్యం సంపాదించుకోమంటే అక్కడ ఉన్న మోనాలిసా అమ్మాయి మీద కెమెరాలు పెట్టడము, ఐఐటి చేసిన బాబా అనడము, అంటే ఎక్కడ చూడు వేలం వెర్రితనం అనమాట. అట్లా ఇప్పుడు ఈ బీర్ బైసిప్స్ వాళ్ళ కాన్సెప్ట్, వీడు వెళ్ళి అటెండ్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాస్ గాట్ లాటెంట్ అని. ఆ షో కేవలం బూతులను వినే నమ్ముకుంటుంది అన్నట్టు. బూతులు అంటే ఇప్పుడు ఆ షోకి సంబంధించిన పాత ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ లేటెస్ట్ అసలు ఈ బీర్ బైసిప్స్ నడిపిస్తున్న రణబీర్ అలహాబాదియా అనేవాడు ఎవడైతున్నాడో నార్మల్గా రెగ్యులర్గా రామాయణం, భారతం, భాగవతం అని ముచ్చట్లు చెప్పి ఆ రోజు అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడిన వాడు ఎవడుతున్నాడో ఆ ఎపిసోడ్ ఇప్పుడు లేదు. కానీ అక్కడక్కడ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అప్లోడ్ చేస్తున్న చిన్న చిన్న రీల్స్ ఉన్నాయి. దాంట్లో మనం అంటే ఇప్పుడు ఆడియన్స్కి కొంత క్లారిటీ రావాలి, తెలుగులో అందరికీ తెలుసో లేదో చాలామందికి ఐడియా వచ్చింది రణబీర్ గురించి. బట్ వీడు మాట్లాడింది ఏంటంటే అక్కడ వచ్చిన ఒక కంటెస్టెంట్ని తోని మీ ఫాదర్, మదర్, మీ పేరెంట్స్ శృంగారంలో ఉన్నప్పుడు నువ్వు చూస్తావా అనేది వీడి క్వశ్చన్, దిక్కుమాల క్వశ్చన్. లేదు వాళ్ళతో పాటు నువ్వు కూడా జాయిన్ అయిపోతావా, ఇది ఇంకో క్వశ్చన్. ఇది అసలు ఈ క్వశ్చన్లో ఏం కామెడీ ఉంది అంటే కేవలం ఎదుటి వాళ్ళని బూతులతో ఆకర్షించడం అనేది అనమాట. ఈ రణబీర్ అలహాబాదియా బూతులు మాట్లాడిన దాంట్లోనే ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఆ జడ్జిల్లో. ఆ అమ్మాయి కూడా పరమ బూతులు మాట్లాడింది. అమ్మాయి అయినా కూడా ఏం వెనక్కి తగ్గలేదు. వెజైనా అని అదని ఇదని రకరకాల బూతులు మాట్లాడేసింది ఆమె కూడా. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. అసభ్యత, అశ్లీలత కింద కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం కేసు పెట్టడం జరిగింది. పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు అంటున్నారు, లేదంటే ఫస్ట్ అఫెన్స్ కింద తీసుకొని ఫైన్ వేసి వదిలిపెడతారు అంటున్నారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ రణబీర్ అలహాబాదియా లాంటి వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది, అది ఎంతకాలం నడుస్తుంది అనేది పక్కన పెడితే అసలు ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు తయారవుతున్నారంటే నార్మల్గా వీళ్ళ వేషాలన్నీ బూతు వేషాలే, బూతులు అమ్ముకోవడమే వీళ్ళ పని. కానీ అది దాచిపెట్టి ధర్మం ధర్మం అనే వాళ్ళే కూడా తయారవుతున్నారు. అందుకని నిజంగా ఎవడు ధర్మం కోసం నిలబడుతున్నాడు,
ఎవడు ధర్మం పేరు చెప్పి బిజినెస్ చేస్తున్నాడు, ఎవడు ధర్మం పేరు చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేసరికి అదే పాత అడ్డగోలు జీవితం చేస్తున్నారు. తాగడము, తినడము, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఒక తెర మీద మాత్రము ఏమంటారు అట్లుండండి ఇట్లుండండి అని చెప్పేసి గొప్ప సందేశాలు ఇవ్వడము, ఇవన్నీ చేయడం సరైనది కాదు. కానీ అటువంటి వాళ్ళే పెరుగుతున్నారు ఇప్పుడు. మన వీరరాఘవరెడ్డి కావచ్చు, రణవీర్ అలహాబాదియా కావచ్చు, వీళ్ళందరినీ మనం జాగ్రత్తగా గమనిస్తూ పాలు నీళ్లు కలిపినప్పుడు హంస పాలు మాత్రమే తీసుకొని నీళ్ళు వదిలేస్తుందంట. అట్లా మనం కూడా హంస లాగానే మనం కూడా ఉండి ఇంటర్నెట్లో కనిపించిన ప్రతి వాడిని ఫాలో అయిపోవడము, అభిమానించడం కాకుండా యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియాలో ఎవరు ఏంటి అని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మంచి వాళ్ళని మాత్రమే మన లైఫ్లోకి రానివ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ యూట్యూబ్ వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల దగ్గర కూడా వీళ్ళ వీడియోస్ వెళ్ళిపోతున్నాయి. ఈ బూతులు మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హింసాని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరి వీడియోస్ పిల్లల దగ్గర పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దల మీదనే ఉంటుందన్న. సో ఇది అర్థమైంది కదా. అంటే ఇంకొకటి ఇక్కడ ఒక పాయింట్ చర్చించాలన్న, మనం అప్పులు చేసి అమ్మోగన్న మన ఛానల్ నడుపుతున్నాడు, ఆయనకేమో బూతులు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రం రాసులు, అది దరిద్రము. అంటే బయట ప్రపంచం కూడా ఎట్లుందంటే బూతులు మాట్లాడని వాడిని బూతులు తిడతారు. ఎవడు పోతే బూతులు మాట్లాడుతుంటే వాడిని అభిమానించి అని చెప్తారు. ఇప్పుడు మిర్జాపూర్ అట్లే కదా హిట్. మిర్జాపూర్ అన్నిట్లలో బూతులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు దీని వెనక విదేశాల నుంచి నడిచే మార్కెట్ మాఫియా ఉంటుంది కదా, వాళ్ళ కుట్ర కూడా ఉండొచ్చు. ఈ రణవీర్ అలహాబాదీ అనేవాడు వాడితో పాటు మిగతా షో నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో చేస్తున్నారా, ఏదైనా ఫండింగ్ వస్తుందా? ఇది ప్రపంచంలో బూతు వ్యాపిస్తే ప్రధానంగా లాభపడేది అమెరికా లేదా యూరోప్. ఎందుకు అంటే వాళ్ళ మార్కెట్ వచ్చేస్తుంది ఇక్కడికి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్న వెబ్ సిరీస్లు ఉన్నాయి కదా, ఒక 30 ఏళ్ల కింద మనం చూడగలిగే వాళ్ళమా? దాని నిండా లెస్బియన్ పోర్న్ కానీ, లేకపోతే బెడ్రూమ్ సీన్స్ కానీ, లేకపోతే బూతులు కానీ, అది తీసుకొచ్చి అనురాగ్ కశ్యప్ లాంటి విధవులందరూ ఏం చేశారు, మన దగ్గర రియాలిటీ పేరుతోని, న్యాచురాలిటీ పేరుతోని బూతులు తీస్తున్నారు. అక్కడ నుంచి మొదలు పెడితే తెలుగుకి వచ్చేయండి జబర్దస్త్ కామెడీ ఉంది. జబర్దస్త్ కామెడీ వచ్చిన తర్వాత జంజాల కామెడీ చూస్తే నవ్వు రావట్లేదు ఎవరికి. ఎందుకు రావట్లేదు అంటే అట్లా ఇదైపోయింది. మొన్న సంక్రాంతి సినిమాల్లో కూడా ఒక దాంట్లో బూతులు ఉన్నాయని చెప్పి అందరు గొడవ పడ్డారు కదా. ఆ డైరెక్టర్ చెప్తుంది అదే, వెబ్ సిరీస్లో ఉన్న బూతులు చూడొద్దని మేము చెప్తున్నాం అన్నాడు. చూడొద్దని చెప్పడానికి మళ్ళీ బూతులు వాడించారు. ఇట్లా ఏమవుతుందంటే సర్కిల్ లాగా తయారైంది. సో ఇది ఇటువంటివన్నీ జరగడం వల్ల మన రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో హాఫ్ న్యూడ్ అమ్మాయిలు మా ఇష్టం వాళ్ళ ఇష్టం అనేది కూడా ఒక చర్చ నడిచింది. అంటే హాఫ్ న్యూడ్ ఇక్కడ వరకు ఏం లేకుండా, బట్టలు లేకుండా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియో చేయొచ్చు, దానికి కాపీరైట్స్ ఇట్లాంటి వేయకూడదు అనేసి ఒక స్ట్రైక్ కూడా చేసిర్రు. అంటే ఇటువంటివన్నీ చూసి వీళ్ళు చేంజ్ అవుతున్నారు. బూతులు మాట్లాడి బూతులు అమ్ముకునే వాళ్ళు ఒకరు, బాడీని అమ్ముకునే వాళ్ళు ఇంకొకరు. వాళ్ళని ఏమన్నా అంటే అది మా ఇష్టం అంటారు. రాజ్యాంగం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది, చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇంకోటి మనం వాళ్ళ ఇష్టం ఓకే, బట్ ఇప్పుడు అది వాళ్ళని చూసి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సెల్ నొక్కుతున్నారు. సో వీళ్ళు చెడిపోతారు కదా అనేది అక్కడ లేదు. ఇప్పుడు నేనేమంటానంటే 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలకి, 15 ఏళ్ల లోపు పిల్లలకి తల్లిదండ్రులు సిగరెటు, మద్యము తీసుకొచ్చి ఇచ్చి తాగండి అని చెప్పట్లేదు కదా. సెల్ ఫోన్ని కూడా ఒక మద్యము, ఒక సిగరెట్ లాగా భావించి 15 ఏళ్ల లోపు పిల్లలకి ఇవ్వకుండా ఉండడం తల్లిదండ్రుల బాధ్యత. సెల్ ఫోన్లో ఉన్నవాడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇప్పుడు రణవీర్ అలహాబాదీ అనేవాడు అంటాడు అంటే చాలా నీచమైన పదాలు వాడాడు అనమాట. కొంచెం సంస్కృతంలో మాట్లాడుకుంటే సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. అందులో వాడు అడిగింది ఒకటి ఏంటంటే, నేను నీకు 2 కోట్లు ఇస్తా, వచ్చిన కంటెస్టెంట్తోనే అంటున్నాడు. నేను నీకు 2 కోట్లు ఇస్తా, నువ్వు నా అంగచూషణ చేస్తావా అంటున్నాడు. దాని అర్థం ఏంటనేది జనాలకు అర్థమైంది. అది ఇంగ్లీష్లో అన్నాడు. ఐ విల్ పే యూ 2 crores, యూ హ్యావ్ టు సక్ మై డిక్ అంటున్నాడు వాడు. ఇది ఇంగ్లీష్లో విన్నప్పుడు మనకేం పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. అదే నేను తెలుగులో స్వచ్ఛమైన బూతులాగా చెప్పుంటే జనాలకు అర్థమైపోతుంది. అది ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుకునేవాడికి అది బూతు, వాడికి అది ఎంజాయ్ చేస్తాడు. మనకు ఇంగ్లీష్తో రోజు అనుబంధం ఉండదు కాబట్టి ఈ సక్మై డిక్ అనేది పెద్ద బూత్ అనిపించదు. బట్ ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళకి దాని ఉద్దేశం ఏంటో తెలుసు, ఇంటర్నెట్ బూతులు ఎట్లుంటాయో తెలుసు. అవి కామన్ చేయడం అంటే నార్మలైజ్ చేయడం వీళ్ళ పని అనమాట. ఇంతకుముందు ఆ తన్భాయ్ భట్ అనేవాడు చేశాడు. ఒకసారి కరణ్ జోహర్, అర్జున్ కపూర్ వీళ్ళందరూ కలిసి షో చేసిండు. దాంట్లో కింద గెస్టులలో కూర్చుంది ఎవరు, సోనాక్షి సిన్హా, సోనం కపూర్, వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చొని తను చూస్తున్నారు టికెట్ కొనుక్కొని. అందులో బూతులు ఏంటి, అన్నీ గే సెక్స్కి సంబంధించినవి,
శృంగారానికి సంబంధించినవి. ఇందులో లేడీ కంటెస్టెంట్స్ కూడా ఉండడం ఇంకా దారుణం. లేడీ జడ్జిలు ఉంటారు, వాళ్ళు బూతులు మాట్లాడుతుంటారు. మాట్లాడితే తప్పేంటి అంటే తప్పేం లేదు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే తప్పులేదు. అది యూట్యూబ్లో పెట్టి 15-16 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు కూడా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయాలి, యూట్యూబ్ లాంటి వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి కంటెంట్ లేకుండా చేయాలి. వెబ్ సిరీస్లలో కూడా కంటెంట్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటే చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా తిరిగి బాల్ ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటే మీ పిల్లలకి 15 కానీ 16 ఏళ్ళు అయిపోయే వరకు సెల్ ఫోన్లో ఏమేమి చూస్తున్నారు అనేది సూపర్వైజ్ చేస్తూ సెల్ ఫోన్ ఇవ్వడం ఒక పద్ధతి. అసలు సెల్ ఫోనే ఇవ్వకుండా పెంచినా మంచిదే. బెటర్. ఏముంటుంది సెల్ ఫోన్లో ఒక చిన్న ఏమంటారు నార్మల్ ఫోన్, కీప్యాడ్ ఉండే ఫోన్ తీసుకొని వాడికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నేర్పిస్తే బతికేస్తాడు కదా. ఆ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఉంటుందని ఎందుకు అనిపిస్తుంది మీకు? స్మార్ట్ ఫోన్ రావడం వల్ల బుక్కులు చదవట్లేదు, అన్నీ పోతున్నాయి, మంచి అలవాట్లు అన్నీ పోతున్నాయి. ఒక గుడికి వెళ్ళాడు ఎవడు, వ్యాయామం చేయరు, స్విమ్మింగ్ రాదు, లావ్ అయిపోతుంటారు. ఇవన్నీ అనారోగ్య కారణాలు వస్తున్నప్పుడు చిన్నపిల్లలకి అట్లీస్ట్ పెద్దగైనాక అందరం సెల్ ఫోన్లు వాడుతుంటాం, వాళ్ళకు బుద్ధి తెలుస్తుంది. కానీ 10th క్లాస్ అయిపోయే వరకు పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి అందులో అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అప్పుడు బాధపడడం వల్ల లాభం లేదని. అంతే, పాతకాలం అనే బెటర్. అంటే నా ఏజ్ టైంలో కూడా ఆల్మోస్ట్ ఎర్ర బట్టన్ పచ్చ బట్టన్ తప్ప వేరే తెలిసేది కాదు. అప్పుడు ఓన్లీ ఫీచర్ ఫోన్స్ ఉండేవి. అవునవును, ఓన్లీ. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఏమైందంటే మొత్తం థియేటరే ఉంటుంది. అవును, దాంట్లో ఫోన్ సైట్స్ ఉంటాయి, వెబ్ సిరీస్లు ఉంటాయి, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా యూట్యూబ్లో ఫ్రీగా ఓపెన్గా ఇచ్చేస్తున్నారు కదా వీళ్ళు బూత్ షోలు అన్నీ. ఇప్పుడు యూట్యూబ్లో అంటే దేశం ధర్మం అని మాట్లాడితే ఛానల్ మాంటేజ్ లేపెత్తాడు, ఇట్లాంటి మాట్లాడితే వాడు చెయ్యడు. వాడి బిజినెస్ ముఖ్యం కదా. మనం ఎప్పుడైతే దేశం ధర్మం అంటామో దాన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటాడు. అయితే ఈ బూత్ దానికి మాత్రం ఏ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎందుకు? వాడికి ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక బూత్ షో పెడితే దానికి మతాలకు అతీతంగా అంతర్రేట్ల నుంచి యూత్ వచ్చి చూస్తుంటారు కదా. అంతే, ఇప్పుడు బూతులు మాట్లాడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. అంటే సంస్కృతము దేశం ధర్మం అని మాట్లాడితే 10, 20, 30, 300, 500 వ్యూస్ అట్టుంటది. అంటే జనాలు కూడా అలవాటు పడిపోయినారు అని చెప్పి. యూట్యూబ్ వాడు తప్పు ఉంటుంది, సోషల్ మీడియా తప్పు ఉంటుంది. వ్యాపారస్తుడు లాభం కోసం పనిచేస్తాడు, వాడిని మనం పెద్దగా అనుమానించాల్సిన పని లేదు. వాడు క్లారిటీ ఉంది కదా, లాభం వస్తుంది అనుకుంటే డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లాంటిది బూత్ షోలను ఎందుకు ఎంకరేజ్ చేయరు? కాపాడుకోవాల్సింది మనల్ని మనం పిల్లల నుంచి కాపాడుకోవడం అనేది ప్రస్తుతం చేయగలగాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్ వాడు మారాలి. ఇవన్నీ అవుతాయా? అవ్వవు. అది నేను చెప్పేది. మనం మారితే ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు, మార్కెట్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో ప్రతిరోజు కంటెంట్ గట్టిగా వస్తుంది, ఇంతకు మించిన కంటెంట్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో సారాంశం ఏంటంటే, పనికి మాలిన వాళ్ళను ధర్మం దేశం అని మాట్లాడితే నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ధర్మం అంటారు, దేశం అంటారు, రేపు వాళ్ళ ఫేస్ అలవాటైనాక బూతులు మాట్లాడతారు. సో ఇట్లాంటప్పుడు పిల్లోళ్ళు చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. ఇట్లాంటి వాళ్ళ వీడియోస్ని అవాయిడ్ చేయడం బెటర్. సో ఇదే ఈ వీడియో సారాంశం. ఇట్లా జై హింద్ అన్న. జై హింద్.